జనహిత పాదయాత్రకి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తే అవతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు, మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈ రోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క. అది మేము మర్చిపోలే. ఇప్పుడు మీకోసం చేసే సమయం మీరందరూ ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది. వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు. వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం, మన చేసే ప్రభుత్వం. ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు. వాళ్ళేమో చారానా చేస్తే బారానా ప్రచారం చేసుకుంటారు. మనం బారానా కన్నా ఎక్కువ చేసిన చారానా ప్రచారం కూడా చేసుకోము. ఒక్కొక్కరు ఆలోచన చెయ్యాలి. చేతికొచ్చి డబ్బులు పడితేనే కాదు. కరెంటు బిల్లు ఎంత? నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కల ఇంట్లో కరెంటు బిల్లు. ఎవరికైనా భారం అవుతుందా? లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా, అంటే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఇల్లు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యాంగం అనగానే గుర్తొచ్చేది ఏంది? ఇందిరమ్మ ఇల్లే కదా. మళ్ళా దాన్ని తలపించే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇల్లు వచ్చినాయి. ఇంకా కూడా 2 విడతలు ఉన్నాయి. అందరికి కూడా ఇల్లు